తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకాన్ని అమలు చేయనున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 12,000 రూపాయలను రైతులకు అందజేయనున్నారు. అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేశారు. రాష్ట్రంలో తాను పాదయాత్ర చేసిన సమయంలో కౌలు రైతుల కష్టాలు తమ దృష్టికి వచ్చాయని, అందుకే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి 12,000 ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులలో చర్చ కొనసాగుతుంది. అయితే ఈ పథకాన్ని ఏ విధంగా ఇస్తారు, ఏ ప్రాతిపదికన రైతులకు డబ్బులు అందజేస్తారు అనేది చర్చగా మారింది. కౌలు రైతులు, భూమి లేని రైతులు కూలీలకు 12,000 రూపాయలను అందజేస్తే అసలు భూములున్న రైతులకు రైతు భరోసా వస్తుందా రాదా అనేది కొంచెం చర్చగా మారింది. ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని రైతు కూలీలకు అందజేయాలని నిర్ణయించినందున ఏ ప్రాతిపదికన ఇస్తారనే విషయంపై చర్చ సాగుతుంది. అయితే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులై ఉండి కూలీకి వెళ్తున్న రైతులు ఉంటే వారిని గుర్తించి ఆ ప్రాతిపదికన ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా అందజేశారని సమాచారం. ఏది ఏమైనా రైతు కూలీలకు సైతం ఏడాదికి 12,000 సహాయం అందనున్నది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.